హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో చూస్తున్నారు కదా చెక్కలండి. చాలా ఈజీగా తక్కువలోనే హెల్దీకరమైన చెక్కలండి. అది కూడా మినపప్పు అల్లంతో చేశాను. హెల్త్కి చాలా మంచిది. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే పండగ సీజన్ వస్తుంది కదా, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అది ఎలా చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు కావాల్సినవి 2 ఇంచుల అల్లం ముక్క, 4-5 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి. నేనైతే కారానికి తగ్గట్టు తక్కువ వేసాను. మీరు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులో 3 కప్పులు వరిపిండి వేసుకోవాలి. ఇలా పిండి వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకుని ఇందులో 1/2 స్పూన్ వరకు కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకుని ఈ పిండిలోనే ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి. మెత్తగా పేస్ట్ పట్టుకుని పిండిలో మొత్తం కలిసేటట్టు గట్టిగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత కాచిన నూనె 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇలా వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మినపప్పు అండి, నేను నైట్ నానబెట్టుకుని మార్నింగ్ ఇలా మిక్సీ పట్టుకున్నాను. తక్కువ మినపప్పే నానబెట్టుకున్నాను నేను. ఇలా మినపప్పు రుబ్బుకున్న తర్వాత 3 కప్పులు వరిపిండికి 1 కప్పు మినప్పిండి వేస్తే సరిపోతుందండి కరెక్ట్గా. ఇలా మినప్పిండి వేసిన తర్వాత పిండి అంతా కలిసిపోయిన తర్వాత నీళ్ళు అవసరం అనిపిస్తే ఇలా వేడి నీళ్ళు వేసుకోవాలండి. ఇలా వేడి నీళ్ళు సరిపడా నీళ్ళు వేసుకుని గట్టిగా చపాతీ పిండి కన్నా కొంచెం లూజుగా కలుపుకోవాలి. మరీ అంత లూజు కాదండి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. గట్టిగా కలిపిన తర్వాత ఆ విధంగా పైన కొద్దిగా 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే బాగా కలర్ వస్తాయండి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మరొకసారి పిండి బాగా మెత్తగా కలుపుకోవాలండి. గట్టిగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఇలా ఒక గిన్నె తీసుకోవాలండి. చిన్నది గిన్నె తీసుకుని అందులో వీడియోలో చూపించిన విధంగా కవర్ పెట్టి నేను గ్లాస్కి కూడా పెట్టానండి. అలా కవర్ పెట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈజీగా వేసుకోవచ్చండి. అలా కవర్ పెట్టడం వల్ల చాలా ఈజీగా వస్తాయి. ఇలా పిండిని చిన్న బాల్ కింద తీసుకుని ఇలా గ్లాస్తో ఒత్తుకుని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తాయో. చాలా ఈజీగా అండి. ఇలా ఒత్తుకుని కాగిన నూనెలో వేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలో పెద్దవి కూడా వేసుకోవచ్చండి, ఇంకా చిన్నవి కూడా వేసుకోవచ్చు. నేనైతే మీడియంలో వేస్తున్నాను. కవర్కి అంటుకుంది అనిపిస్తే కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మరీ గట్టిగా వత్తాల్సిన అవసరం లేదండి. లైట్గా ఒత్తితే చాలు, ఈజీగా కూడా వచ్చేస్తాయి, అంటుకోవు అసలు. చూసారా, ఆయిల్లో వేసిన తర్వాత అవంతట అవే లెగుస్తాయి. చాలా క్రిస్పీగా వచ్చాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి.
నేను వీడియోలో చూపించలేదండి, లాస్ట్లో నువ్వులు వేశాను, అది స్కిప్ అయిపోయింది వీడియో. మీరైతే నువ్వులు వేసుకోండి, హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి ఇలా చిన్న చిన్న ఉండల కింద చేసేసుకున్నారంటే వేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు బాల్స్ ఈ విధంగా ఒకసారి చేసేసుకుని మూత పెట్టుకోవాలి. ఈజీగా వేయటానికి బాగుంటుంది. చూసారా, ఈ విధంగా వేసిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలండి. అంతే. ఇలా పిల్లలకి చేసి పెట్టారంటే ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలకి ఇష్టంగా తింటారు. ఇదే విధంగా అన్నీ వేసేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీ, హెల్త్కి చాలా మంచిది. మినపప్పుతో చేశారంటే శనగపిండి కొంతమందికి పడదు కదా, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇలాగే దీంతో పాటు జంతికలు కూడా వేసుకోవచ్చండి, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.